ఆ కార్తికేయ 2కి ఎదురైన పెద్ద ఛాలెంజ్ ఏంటంటే డైరెక్టర్ గారు వీడియోని బయటకు ఇవ్వను. ఓకే. డబ్బింగ్ నాకు అన్ని లాంగ్వేజ్లు కావాలి. బట్ నేను నా సినిమా వేరే స్టేట్స్ కి నేను ఇవ్వను. ఏం చేసినా నాకు ఇక్కడే చేసాను అని ఆయన. ప్రొడ్యూసర్ ఏమో లేదా 5 లాంగ్వేజ్లు మనకు కావాలి, భారీగా రిలీజ్ చేస్తున్నాం, సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది అని ప్రొడ్యూసర్స్. సో ఈ ఛాలెంజ్ ఎలా బ్రేక్ చేయాలి అని ఆలోచించినప్పుడు నాకున్న సర్కిల్స్ అప్పటిదాకా ఎవరు ఒకే స్టేట్ లో అంటే హైదరాబాద్ లో అన్ని లాంగ్వేజ్లు చేయలేదు. చెన్నైలో తమిళ్, బెంగళూరులో కన్నడ, కొచ్చిన్ లో మలయాళం అలా చేశారు. బట్ నేను ఫస్ట్ టైం ఏం చేశానంటే సరే నాకు ఇంత ఫ్రెండ్ సర్కిల్ ఉంది అన్ని స్టేట్స్ లో అని అదంతా యూజ్ చేసి అక్కడ రైటర్లను ఇక్కడికి పిలిపించి హైదరాబాద్ లో మొత్తం 4 లాంగ్వేజ్లు అన్ని సైమల్టేనియస్ గా 12-15 days లో మొత్తం ఫినిష్ చేసి డబ్బింగ్ అయిపోయింది ఇక్కడ హైదరాబాద్ లో. సో అప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్లు మనం నమ్మారు. అయితే మనం మన వీడియో బయటకి ఇవ్వక్కర్లేదు. అంటే వీడియో బయటకి ఇస్తే ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయంటే అక్కడ మళ్ళీ ఎవరో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు ఎవరో చూడటం, దానికి వాల్యూ కట్టడం, దాన్ని బట్టి బార్గెన్ చేయటం, ఇవన్నీ అంటే ముందే టాక్ వెళ్ళిపోతుంది అన్న ఒక భయం వాళ్ళకి ఉంది, చాలా మందికి ఉంది. సో అలా కాకుండా ఏం చేయొచ్చు అనేది కంటెంట్ సెక్యూరిటీ కోసం అలా చేయాల్సి వచ్చింది. అది సక్సెస్ అయింది. ఫస్ట్ సినిమానే మాకు నేషనల్ అవార్డు సినిమా. సో అక్కడ నుంచి మనకు మన కంపెనీకి అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు మన పబ్లిసిటీ కూడా చేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే అలా మౌత్ టాక్ తోనే సినిమాలు వస్తూనే ఉన్నాయి.